నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను ఎగవేతదారులు అనాధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి అదనపు ఆస్తులు చేపట్టిన నిర్మాణ యజమానులపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవో ఆనంద్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను ఎగవేతదారులు 265 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమన్లు జారీ చేసి ఉన్నారన్నారు. వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్కు హాజరై బకాయిల మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు పాల్గొన్నారు. అక్రమ కట్టడాలు కానివ్వండి, అదేవిధంగా ప్లాన్కు విరుద్ధంగా కట్టినటువంటి కట్టడాలపైన ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఇప్పటివరకు 32 మందికి సమన్స్ కూడా జారీ చేశారు. ఎవరికైతే సమన్స్ జారీ చేశారో వారు ఈ నెల 5వ తారీఖున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ జూలై 5వ తారీఖున ఉదయం 10 గంటలకు డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణంలో నిర్వహించనున్నారు. కాబట్టి ఎవరైతే సమ్మన్స్ జారీ చేస్తున్నారో వారు వచ్చి వారి యొక్క క్రిమినల్ కేసుని పెనాల్టీని కట్టి ఉపసంహరించుకోవాల్సిందిగా, ఆ కేసుని కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి 265 మంది డిఫాల్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇప్పటికే సమ్మన్స్ జారీ చేస్తున్నాము. ఈ 265 మంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జూలై 5వ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ విచ్చేసి అక్కడ మీరు కట్టాల్సినటువంటి పన్ను బకాయిలని కట్టి అక్కడ ఎన్ఎంసీ వారు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ నందు మీ బకాయిలు చెల్లించి మీపై ఉన్నటువంటి కోర్టు కేసుని తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అయితే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. ఇక నుండి ఎవరైతే ట్యాక్స్ స్టాఫ్ డిఫాల్టర్స్ కానివ్వండి, అదేవిధంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా డీవియేషన్స్ టు ద శాంక్షన్ ప్లాన్స్ ఎవరైతే ఉంటారో వీరన్నింటినీ కూడా క్రిమినల్ కేసుల ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సమ్మన్స్ జారీ చేయడం జరుగుతుందని, ఆ విధంగా ఇప్పటికే ఎవరి మీద అయితే జారీ చేస్తున్నారో వారు ఈ నెల 5వ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్లో వచ్చి మీపై ఉన్నటువంటి క్రిమినల్ కేసును అక్కడ పెనాల్టీ కట్టి కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనము ఛార్జ్షీట్లు వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి. ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్లు ఖచ్చితంగా డెమాలిషన్ కూడా వెళ్తున్నాము. అదేవిధంగా ప్రాపర్టీస్ సీజ్ చేయడం కూడా వెళ్తున్నాము. అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయనున్నాము. సీజ్ చేసిన తర్వాత డిమాలిషన్ కూడా వెళ్తున్నాం. అంటే వారు ఎన్ని అంతస్తుల వరకు అయితే పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు, పర్మిషన్ తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఏవైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదో వాటన్నిటి మీద కూడా డిమాలిషన్కి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అవి కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ట్రీట్ చేసుకుంటాం. వాటి మీద కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అటువంటి ప్రొవిజన్స్ ఏమి ఇవ్వలేదండి. లేఅవుట్స్కి మాత్రం అనాథరైజ్ లేఅవుట్స్కి ఐపీఎల్పీ ప్యాటర్న్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. దాని ద్వారా చేసుకునే అవకాశం ఉంది. అధికారులు వారి ప్రకారం వారు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. వారి ప్రకారం ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. కానీ కేవలం అధికారులు మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా చట్టం పట్ల గౌరవం ఉండాలి. ప్రజలు వారంతటా వారిగా పౌర స్పృహ ఉండాలి. అలా అధికారులు మరియు ప్రజలందరూ సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా మనకి అనాథరైజ్ లేఅవుట్స్ కానీ అక్రమ కట్టడాలు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు వారి యొక్క ఆదేశాల మేరకు ప్లాన్ అప్లై చేసినటువంటి 72 గంటల్లో దాన్ని ఇవ్వాలని చెప్పి వారు గతంలో పలుసార్లు సూచనలు చేస్తున్నారు. దానికోసం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారిని ప్రత్యక్షంగా ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి రివ్యూ కూడా చేస్తున్నారు. ఆ విధంగా ప్లాన్ అప్లై చేసిన తర్వాత ఆ ప్లాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పేమెంట్స్ కానీ అన్నీ అయిపోయినట్లయితే వితిన్ 72 అవర్స్లో ప్లాన్స్ ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా ఇస్తున్నాం కూడా. కొన్ని ప్లాన్స్ అయితే ఈవెన్ 24 అవర్స్లో కూడా ఇచ్చినటువంటి ప్లాన్స్ కూడా ఉంటున్నాయి. సో ప్లాన్లు పర్మిట్ చేసేటువంటి ప్రక్రియని వేగవంతం ఖచ్చితంగా చేస్తాము.
కాకపోతే ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండకపోవడము లేదా కట్టాల్సినటువంటి చలాన్ని ప్రాపర్ ఇన్ టైంలో కట్టకపోవడం వలన జరుగుతున్నటువంటిది సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం, వీటి వలన ఎక్కువగా షార్ట్ ఫాల్స్ వస్తున్నాయి. షార్ట్ ఫాల్స్ వచ్చిన వారు వాటిని రెక్టిఫై చేసుకుని వెంటనే ప్లాన్ తీసుకోకుండా ఫీల్డ్ మీద కన్స్ట్రక్షన్ అనేటువంటిది టేకప్ చేయడం వలన అనాధికారిక కట్టడాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ప్రజలకు ఉపయోగం అంటే ఖచ్చితంగా మున్సిపాలిటీకి, కార్పొరేషన్కి ఎవరైతే బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టిన వారు కానీ, అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కట్టిన వారు కానీ, వారికి ఇప్పుడు మన అపరాధ రుసుము వేస్తున్నాము. ఆ పెనాల్టీ ద్వారా వచ్చేటువంటిది కూడా మున్సిపాలిటీ, కార్పొరేషన్ రెవెన్యూ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్ రెవెన్యూ అనేటువంటిది రేపు అది ప్రజల ఆస్తిగా ఉంటుంది. వాటి ద్వారా మన అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేస్తాం. కార్పొరేషన్కి కలెక్షన్ వచ్చిందంటే వాటి ద్వారా రోడ్లు, డ్రైన్స్, మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, డివైడర్స్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇవన్నింటినీ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన నిధులు సమకూరుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి అవన్నీ కూడా పబ్లిక్ అసెట్స్గా మారే అవకాశం ఉంటుంది. మేము మొదటి విడత 1,00,000 అండ్ అబోవ్ ఎక్కువ మొత్తంలో 10 లక్షలు, 20 లక్షలు ఎక్కువ మొత్తంలో ఎవరైతే ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ బకాయిలు ఉన్న వారిని ఇందులో తీసుకురావడం జరిగింది. పెనాల్టీ విధించిన వారు ఆ పెనాల్టీ లేదా అపరాధ రుసుమును చెల్లించరో వారిపైన 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్టం అనుమతిస్తూ ఉంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ గౌరవ న్యాయస్థానం యొక్క సమ్మన్స్ని గౌరవించి మీరు పెనాల్టీని కట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.